మిత్రులందరికీ నమస్కారం. ఆల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్కి మీ అందరికీ తిరిగి స్వాగతం. సో మనకైతే గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఒకటి కొత్త నోటిఫికేషన్ అయితే మనకు వచ్చేసింది. సో ఇందులో అయితే మనకు 3000కు పైగా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ వీడియోని చేస్తున్నాను. అందరూ అడగచ్చు, ఏంటి బ్రదర్, ఇక్కడ మనకైతే ఆంధ్రాలో అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు, మరి మీరేమో గ్రామ సచివాలయం సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది అంటున్నారు. ఇక్కడైతే ప్రస్తుతం ఉన్న వాళ్ళకు కూడా జాబులు అయితే లేవు. మరి అసలు జాబులు ఉంటాయో ఉండేవో కూడా తెలియవు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా క్లియర్ కట్ గా తెలియదు. కానీ మీరేంటి కొత్త నోటిఫికేషన్, కొత్త జాబులు, అది కూడా 3000 అనే మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కనుక ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి లాస్ట్ డేట్ ఏంటి, ఒఫీషియల్ వెబ్సైట్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, సో మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది సో క్లియర్ కట్గా ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మేము పెట్టి ప్రతి నోటిఫికేషన్ మీకు అనేది వస్తుంది. సో ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి అనేది బూస్టప్ అవుతుంది, కాస్త అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్కువ మంది రీచ్ అవుతుంది అవసరం ఉన్న వాళ్ళకి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా మన ఛానల్కి బూస్టప్ అనేది ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక బూస్టప్ అనేది ఉంటుంది. సో దయచేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇదైతే మనకి జాబ్ నోటిఫికేషన్ ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ. సో ఈ నోటిఫికేషన్ నేను కింద వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను. సో మీకు వీడియోలో కూడా ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 328 సీరియల్ నెంబర్ దగ్గర 328 సీరియల్ నెంబర్ దగ్గర ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఈ 328 సీరియల్ నెంబర్ దగ్గర మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 328 పోస్ట్ దగ్గర డెవలప్మెంట్ అండ్ పంచాయత్స్ 328 సీరియల్ నెంబర్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ సెక్షన్ కింద మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూడండి. టోటల్ పోస్టులు ఇవన్నీ జనరల్, ఎస్సీ, బీసీ, ఏబిసిబి, సో ఇవన్నీ మనకి రిజర్వేషన్ కేటగిరీస్ అనమాట. రిజర్వేషన్ కేటగిరీస్ కింద మొత్తం కలిపి మనకి 3107 పోస్టులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం 3107 పోస్టులు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. 3107 పోస్టులు. సో ఇది మనకి ఒక మంచి సువర్ణ అవకాశం అనేది చెప్పుకోవచ్చు. సో ఎవరైతే జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అనేది అయితే చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ నెక్స్ట్ తర్వాత క్వాలిఫికేషన్ అయితే చూద్దాం, క్వాలిఫికేషన్ ఏంటి అనేది. సో ఇదే విధంగా ఇక్కడ కింద క్వాలిఫికేషన్ ఇచ్చాడు. సో నేను చెప్పినట్టే మీకు ఈ నోటిఫికేషన్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్. సో మనం ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సేమ్ 328 దగ్గర కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ చూడండి 328 దగ్గర మనకి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో మనకి అయితే గ్రాడ్యుయేట్ అయితే డిగ్రీ అయితే కంపల్సరీ అవసరం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో మనకి డిగ్రీ ఉంటే చాలు, దీనికి డిగ్రీ క్వాలిఫై అయితే అయి ఉండాలి. సో డిగ్రీ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో కానీ ఎటువంటి ఫీల్డ్లో అయినా సరే డిగ్రీ మీ గ్రాడ్యుయేషన్, అది ఏదర్ బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఆర్ బిఏ కావచ్చు, బిఎస్సి కావచ్చు, ఎనీ ఫీల్డ్, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కావచ్చు, ఎనీ ఫీల్డ్ డిగ్రీ ఉంటే మనకు సరిపోతుంది. సో ఏదో ఒక ఫీల్డ్లో మనం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ. సో సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే హిందీ ఆర్ సాంస్క్రిట్ అప్ టు మెట్రిక్ స్టాండర్డ్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్. సో హై స్కూల్లో మనకైతే మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే ఖచ్చితం మనకి 6th నుంచి 10th వరకు అయితే హిందీ చదివిన మ్యాక్సిమం 99% అయితే ఖచ్చితంగా ఉంటారు. నేను చదవలేదని అయితే మాత్రం ఎవరు చెప్పలేరు, ఎందుకంటే మ్యాక్సిమం అందరికి హిందీ సబ్జెక్ట్ అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా మనం వద్దనుకున్నా కావాలనుకున్నా హిందీ సబ్జెక్ట్ అయితే మనకి సెకండ్ లాంగ్వేజ్ గానే ఉంటుంది మనకి. సో అది మనకి 6th నుంచి 10th వరకు హిందీ అయితే ఉండాలి. హిందీ ఆర్ సాంస్క్రిట్ ఉన్న కాలేజ్ స్కూల్స్ కూడా ఉంటాయి కొన్ని. సో సాంస్క్రిట్ ఉన్నా సరిపోతుంది, ఒక హిందీ లేకుండా సాంస్క్రిట్ ఉన్నా కూడా సరిపోతుంది. సో థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే నాలెడ్జ్
ఆఫ్ కంప్యూటర్. సో మనకి కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్, సో డేటా ఎంట్రీ ఇలాంటివన్నీ చిన్న చిన్న మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్ మీద సరిపోతుంది. సో చూసారు కదా, మనకి డిగ్రీ ఒకటి ఉండాలి. అదేవిధంగా మనకి సిక్స్త్ టు 10th మనకి హిందీ అయితే ఉండాలి, హిందీ క్వాలిఫై అయితే ఉండాలి. సో హిందీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, అదేవిధంగా కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్. సో ఈ 3 పాయింట్స్తో మనకి ఉంటే సరిపోతుంది. సో ఈ జాబ్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం. సో అదేవిధంగా సో ఇప్పుడే దీనికి మనకి ఫీజు ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం స్క్రోల్ చేసినట్లయితే పైకి, సో మనకైతే ఇదైతే మనకి హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆన్ 28th అయితే మనకి రిలీజ్ అయింది. సో ఇది చెప్పగానే అందరూ కొంచెం షాక్ అవ్వచ్చు, ఏంటి బ్రదర్ ఇలా చెప్తున్నావు, హర్యానా నుంచి అయితే మన ఏపీ తెలంగాణలో చెప్పొచ్చు కదా అంటే, మీకు అందరికి తెలిసిన విషయమే. ఏపీ తెలంగాణలో అయితే మనకి మీకు తెలిసిన విషయమే. ఈవెన్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఎంత కాంపిటీషన్ ఈ రోజుల్లో ఉందనేది తెలుసు. మనకి ఇక్కడ చాలా మంది మనకు అందరూ ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ గా ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు చదువుకొని మనం జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. చిన్న జాబ్ కూడా, తక్కువ వేకెన్సీస్ ఉన్న జాబ్ కూడా మనకి పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా కాంపిటేటివ్ గా ఉంటుంది. మనకు తెలిసిన గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, చాలా కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇక్కడ హర్యానాలో అయితే ఎవరికైతే జాబ్ కావాలని అనుకుంటున్నారో, హర్యానాలో మనకు తెలిసిందే. సో ఇక్కడ తప్పుగా అనుకోవడానికి ఏం లేదు, బట్ ఇది ఫ్యాక్ట్. నార్త్ సైడ్ మనకి, నార్త్ ఇండియా సైడ్ మనకి కాస్త అక్కడ జనాలు చదువుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది హర్యానాలో. గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు. అటు సైడ్ అయితే మనకి, నార్త్ సైడ్ అయితే మనకి కాస్త తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మనకి జాబ్ మనకు కావాలి, గవర్నమెంట్ జాబ్ మనకు ఒకటి చేయాలి, పక్క స్టేట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి అయితే ఈ జాబ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో అక్కడైతే మనకి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మనకైతే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 28th మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం 29th 6th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 5. సో ఆల్మోస్ట్ మనకి 1 వీక్ పైన అయిపోయింది ఇది రిలీజ్ అయిపోయి కూడా మనకి. సో 1 వీక్ పైన, దగ్గర 1 వీక్ అవ్వస్తుంది. సో మనం ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియో చేయడం. నేనైతే ఇంకొక 3 days ఉంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 8/7/2024 నైట్ 12 వరకు అయితే ఉంది. సో ఈ 3 days ఉంది. సో ఇంకొక మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, మంచి విషయం ఏంటంటే, మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే వీళ్ళు తీసుకోవట్లేదు, ఎటువంటి ఫీజు అయితే వీళ్ళు కండక్ట్ చేయట్లేదు. నో ఫీజ్ ఈస్ రిక్వైర్డ్ టు బి డిపాజిటెడ్ బై ఎనీ క్యాండిడేట్ ఫర్ అప్లయింగ్ అగైనెస్ట్ ఎనీ పోస్ట్. సో మనకైతే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ఫీజు అయితే వీళ్ళు తీసుకోవట్లేదు, జస్ట్ అప్లై చేస్తే చాలు. సో ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మన సిఈటి అనే ఒక ఎగ్జామ్ కూడా మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సిఈటి అంటే ఏం లేదు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆఫ్ హర్యానా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఆ కండక్ట్ చేసినప్పుడు మనం ఆ ఎగ్జామ్ అనేది రాసుకొని, సో మనం ఫస్ట్ అయితే అప్లై చేసేద్దాం. సో అప్లై చేశాక మనం అయితే ఎగ్జామ్ అయితే మళ్ళీ రాసేయచ్చు. సో అదేం ప్రాబ్లం ఏం కాదు. సో మనం ఫస్ట్ అయితే అప్లై చేసేద్దాం. సో ఒకవేళ ఎవరైనా కనుక సిఈటి టెస్ట్ కనుక క్వాలిఫై అయ్యి హర్యానాలో, సో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఏంటి, మనకి ఏమేమి కావాలి, ఏమేమి అప్లికేషన్లు ఏమేమి ఉంటాయనేది కూడా మనకి కింద ఒకసారి వీడియోలో చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క పేజ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, హర్యానా స్టాఫ్ కమిషన్. సో ఇదైతే మనకి పబ్లిక్ నోటీసు. సో మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఏ వెబ్సైట్ అంటే ఇక్కడ చూడొచ్చు, మనం సిఎస్ హర్యానా గవర్నమెంట్.in అనే వెబ్సైట్ లో మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై ఫస్ట్ అయితే మీరు అప్లై చేసేయండి. రావడం రాకపోవడం తర్వాత విషయం. ఫస్ట్ కనుక అప్లై చేసి, దీనికి ఎటువంటి ఫీజు కూడా అయితే లేదు. సో ఫీజు లేకపోవడం వల్ల అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది అందుకే నేను చెప్పాను, ఇది ఒక మంచి అవకాశం అనేది. సో మనకు ఫీజు అయితే పోయేది ఏం లేదు. మహా అంటే జస్ట్ మనం అప్లై చేసుకున్నందుకు, మనకు ఒకవేళ అప్లై చేయడం వస్తే జస్ట్ మనం ఫోన్లో కూడా అప్లై చేసేయచ్చు. దీన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేసేయచ్చు. డిగ్రీ డాక్యుమెంట్స్, ఇలాంటి మార్క్ లిస్ట్ ఇవన్నీ మనమే సబ్మిట్ చేసేయచ్చు. లేదా మీకు తెలియదు అనుకుంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్తే కాస్త అక్కడ అతనికి మాత్రమే ఖర్చు అవుతుంది. సో అందరూ అయితే ఫస్ట్ అయితే అప్లై చేసేయండి. సో అదే విధంగా మనకి సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్ లో మనం ఇక్కడ కింద వీళ్ళు ఇచ్చున్నారు కదా,
ఈ వెబ్సైట్కి అయితే మనం అప్లై చేసుకోవాలి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి, హర్యానా కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి. సో దాంట్లో క్వాలిఫై అయితే మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. సో క్వాలిఫై అయినందుకు. సో అది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది. సో ఇక్కడైతే మనం ఇది అప్లై చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫికేట్ రిగార్డింగ్ ఫిజికల్ లిమిటేషన్స్ ఇన్ ఎగ్జామ్ టు రైట్. సో మనం ఈ సర్టిఫికేట్ ఇది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫామ్ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫర్ ఇష్యూయింగ్ ఓన్ స్క్రైబ్. సో అదే విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎసెన్షియల్. సో ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ ఇలాంటివంటి చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అప్లై ఇక్కడ ఇది ఫిల్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ నేను కింద పెడతాను. సో బ్రీఫ్ గా మీకైతే చెప్తున్నాను ఏంటి అనేది. సో సర్టిఫికేట్స్ కూడా దీనికి పెద్దగా అవసరం లేదు. జస్ట్ డిగ్రీ సర్టిఫికేట్, అదేవిధంగా డిగ్రీ మనం పాస్ అయినట్టు, అదేవిధంగా మార్క్ లిస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, ఇవి ఉంటే సరిపోతుంది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కనుక ఒకవేళ మీరు రాసి ఉంటే, బై ఛాన్స్ ఎవరైనా రాసి ఉంటే, సో ఆ సర్టిఫికేట్ ఉంటే మనకి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇది. సో పే స్కేల్ ఇవన్నీ కూడా మనకి 25K వరకు అయితే శాలరీ ఉంటుంది మనకి. ఇది స్టార్టింగ్ శాలరీ మనకి 25K వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో నేను ఈ నోటిఫికేషన్ కూడా మీకు క్లియర్ కట్ గా పెడతాను. మీరు వేరే జాబ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, అదనే కాదు. సో ఇక్కడ చాలా జాబ్స్ అయితే మనకి చాలా సెక్షన్స్ లో ఉన్నాయి. సో ఇంకేదైనా ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో మీరు ఎవరైనా హర్యానాకి వెళ్ళి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. సో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని పోస్టులు ఇక్కడ చూడొచ్చు మీరు. 517 పోస్ట్స్ అండ్ అదేవిధంగా 981 పోస్ట్స్. ఇక్కడ చూసినట్లయితే 7180 పోస్ట్స్. ఇలా వేరియస్ సెక్టర్స్ లో మీకు చాలా డిపార్ట్మెంట్స్ లో అయితే ఉంది. సో అది ఒక్క జాబే కాదు, మనకి చాలా జాబ్లు ఉన్నాయి. బట్ మనకి గ్రామీణ సేవ అయితే చాలా మందికి తెలిసిన జాబ్, అందరికి అనుకూలంగా ఉంటుంది అనే జాబ్ కనుక నేను దాని గురించి ఒక వీడియో చేశాను. సో ఈ వీడియోకి ఇవాళ